ముందుగా మనం పచ్చడిల బిర్యానీకి ఫస్ట్ పచ్చడిలు వేసుకొని యాలకులు ఒక 5 వేసుకోవాలి. యాలకులు ఒక 5, అలాగే లవంగాలు కూడా ఒక 5 వేసుకోవాలి. అలాగే నల్ల యాలకు ఒకటి, షాజీరా ఒక స్పూన్, అలాగే దాల్చిన చెక్క 2 ఇంచులు, అలాగే 2 టేబుల్ స్పూన్ల పుదీనా తరుగు, అలాగే 2 టేబుల్ స్పూన్ల మనం కొత్తిమీర వేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిర్చి కట్ చేసినవి, అలాగే అరకప్పు వేయించిన ఉల్లి తరుగు, అలాగే 3 టేబుల్ స్పూన్ల నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ అనేది జీలకర్ర పొడి వేసుకోవాలి. టీ స్పూన్ గరం మసాలా, అర టీ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్ల నూనె, అలాగే 1 నిమ్మకాయ రసం, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని వీటన్నిటిని మసాలాలన్నీ పట్టేట్టు శుభ్రంగా మెల్లగా రొయ్యల్ని అన్నీ మసాలాలన్నీ పట్టేట్టు కలుపుకోవాలి. అలాగే అరకప్పు దాకా పెరుగు వేసుకొని దీన్ని మొత్తం శుభ్రంగా కలుపుకోవాలి. ఇలా శుభ్రంగా కలుపుకున్న తర్వాత 1 గంట పాటు ఈ రొయ్యలకి అనేది మ్యాగ్నేట్ చేసుకోవాలి. బిర్యానీ రైస్ కోసం 2 లీటర్ల నీళ్లు మరిగించుకోవాలి. మరిగిన నీళ్ళలో 1 టీ స్పూన్ నల్ల యాలుక, 1 టీ స్పూన్ సాజీరా, 1 నల్ల యాలుక, 4 లవంగాలు, 4 యాలకులు, 3 పచ్చిమిర్చి, 2 బిర్యానీ ఆకులు, 2 ఇంచులు దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ సాజీరా ఇవన్నీ వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా మరిగించుకోవాలి. 3 టీ స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు గంట సేపు నానబెట్టినటువంటి బియ్యాన్ని వేసుకోవాలి. బియ్యం వేసుకున్నాక హై ఫ్లేమ్ మీద 80% కుక్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలాగా 80% ఉడికిన తర్వాత మనం రైస్ని అనేది తీసుకొని ఇలా మ్యాగ్నేట్ చేసుకున్న ప్రాన్స్లో అనేది వేసుకోవాలి. ఇలాగా లేయర్ల కింద వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. దీని మీద కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. అర టీ స్పూన్ గరం మసాలా, చిటికెడు కుంకుమ పువ్వు నీళ్ళలో నానబెట్టుకున్నటువంటి నీళ్ళు పోసుకుని తర్వాత మూత గట్టిగా దమ్ చేసుకోండి. తర్వాత కొద్దిగా పుదీనా తరుగు, కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకొని మూతను గట్టిగా దమ్ చేసుకోవాలి. మూత ఇలా గట్టిగా దమ్ చేసుకున్న తర్వాత 5 నిమిషాలు హై ఫ్లేమ్లో, 7 నిమిషాలు లో ఫ్లేమ్లో అనేది దమ్ చేయండి. 7 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 20 మినిట్స్ అలా వదిలేయండి. ఎంతో టేస్టీ ప్రాన్స్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది.